హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి అయితే ఒక పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ అన్నమాట. ఇది ఎటువంటి కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు. అన్ని పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏ స్టేట్ నుండి అయినా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు. ఏ కేటగిరీ ఉమెన్స్ అయినా సరే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి మనకి సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది, లేదనుకుంటే కిందలో కెరియర్స్ అని ఉంటుంది. దాని రెండింటి మీద దేని మీద క్లిక్ చేసినా సరే మీకు పోర్టల్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. ఇందులో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ రెగ్యులర్ అంటే ఏంటంటే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఓకేనా. ఇందులో మనకి నెంబర్ చూడండి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2025 అని చెప్పేసి ఉంటుంది. అంటే మనకి హిందీలో ఉంటుంది నోటిఫికేషన్, అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. మీకు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో డౌన్లోడ్ చేయండి, హిందీలో కావాలంటే హిందీలో డౌన్లోడ్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఫర్ అప్లయింగ్ అని చెప్పేసి క్లిక్ హియర్ అని చెప్పేసి ఉందన్నమాట. అంటే మీరు అప్లై చేయాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. అన్ని లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అలాగే అప్లై చేసుకునే లింక్ కూడా ఇస్తాను. ఈ నోటిఫికేషన్లో ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. మీకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటని కూడా వీడియో కూడా చేశాను. అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ వీడియో చూసి నాకు డైరెక్ట్గా మీరైతే కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీ డౌట్స్ అనేవి అయితే క్లారిఫై అయితే చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ సిఎస్ఐఆర్ నుంచి, సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ అండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2025. ఇంపార్టెంట్ డేట్స్ చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ వీడియో ఏమైనా నచ్చినట్టయితే లైక్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే ఇలా లైక్ చేయడం వల్ల ఏంటంటే మరిన్ని నోటిఫికేషన్ నాకు చేయడానికి కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 24th February 2025 అయితే మనకి స్టార్ట్ అయిందండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్టయితే 20 March 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే పోస్టులు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లో జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోర్స్ అండ్ పర్చేస్. ఈ మూడిట్ల కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఏది జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లో. అండ్ నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసి మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. ఓకేనా. ఇవన్నీ కూడా గ్రూప్ సి వేకెన్సీస్ మాట. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ జనరల్కి వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. 3 కూడా 2 వచ్చేసి మనకు ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు, ఒకటి ఓబీసీ వాళ్ళకైతే ఇచ్చారన్నమాట. ఇక్కడ 2 ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి ఎస్సీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే మనకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి వచ్చేసి ఒకటే పోస్ట్ ఉంది. స్టోర్స్ అండ్ పర్చేస్ కూడా మనకి ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఈ మూడిట్లకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత జూనియర్ స్టెనోగ్రాఫర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ మనం జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులు చూసుకున్నట్టయితే బేసిక్ శాలరీ 19,900 అనేది ఇనీషియల్గా ఇస్తారన్నమాట. జనరల్ అయినా, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అయినా, స్టోర్స్ అండ్ పర్చేస్ అయినా మీకు ఇనీషియల్గా ఇచ్చే బేసిక్ శాలరీ అదే. గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి 38,590 రూపీస్ అనేది మీకు గ్రాస్ శాలరీ పర్ మంత్ వచ్చేసి 38,590 రూపాయలు అనేది మీకు వస్తుంది. మూడిట్లకి కూడా సేమ్ అండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే మూడిట్లకి కూడా 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ మూడిట్లకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ స్టోర్స్ అండ్ పర్చేస్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10+2. ఓకేనా. ఆడిట్స్ ఈక్వాలెంట్ అంటే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఇంటర్లో ఏ బ్రాంచ్ అయినా, ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, వొకేషనల్ అయినా, ఏ బ్రాంచ్ అయినా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమాలో కూడా మెకానికల్ అయినా, ఈసీఈ అయినా, సిఎస్సి అయినా, ఐటీ, త్రిబుల్ ఈ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఏ బ్రాంచ్ అయినా సరే, ఆటోమొబైల్ అయినా
ఓకేనా. సివిల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఎవ్వరైనా ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. బట్ మీరేంటంటే పాస్ అయ్యి ఉండాలి. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా వాళ్ళు పాస్ అయిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ అండి. దీనికొచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. 4 కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. ఓపెన్ కేటగిరీ అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఇనీషియల్‌గా సాలరీ ఏంటంటే 25,500 అనేది మీకు ఇనీషియల్‌గా ఇచ్చే బేసిక్ సాలరీ. ఓకేనా. బేసిక్ సాలరీ 25,500 ఇచ్చినట్టయితే గ్రాస్ సాలరీ వచ్చేసి మీకు చూడండి పర్ మంత్ వచ్చేసి రూ. 50,439 అనేది మీకొస్తుంది. ఈ నాలుగిట్లికి కూడా మీకు ఇనీషియల్‌గా పోస్టింగ్ వచ్చేసి చండీగఢ్‌లో ఉంటుంది. మీరు అక్కడికెళ్ళే వర్క్ చేయాల్సి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి చాలా దూరం అని చెప్పేసి మీరు ఆలోచించొద్దు. ఎందుకంటే మీరు 3, 4 ఇయర్స్ అయిన తర్వాత ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా. మీకు దగ్గరలో ఏదైతే సిటీ ఉంటుందో ఆ సిటీకి మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమేనండి. 10+2 ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్. అంటే మనకి ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ దీనికి ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రాఫర్ అనేది కంపల్సరీగా వచ్చుండాలన్నమాట. జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి. ఈ మూడిట్లికి కూడా మనకేంటంటే టైపింగ్ స్కిల్స్ వస్తే చాలన్నమాట. ఓకేనా. టైపింగ్ స్పీడ్ కూడా మనకిచ్చారు. అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఏదైతే జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా సేమేనండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు టైపింగ్ స్పీడ్ ఫర్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి చూసుకున్నట్టయితే 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయినా టైప్ చేయాలి. లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయినా టైప్ చేయాలన్నమాట. ఓకేనా. ఈ రెండిట్లో ఏదో ఒకటి టైప్ చేసినా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి క్లాజ్ ఏమి ఇచ్చారంటే డిప్లొమా ఆఫ్ 3 ఇయర్ డ్యూరేషన్ ఆఫ్టర్ పాసింగ్ ఇన్ 10th స్టాండర్డ్ షాల్ బి ట్రీటెడ్ యాస్ ఈక్వాలెంట్ టు 12th. అంటే ఏమంటే ఎవరైతే 10th తర్వాత డిప్లొమా క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని కూడా 12th స్టాండర్డ్‌గా ఈక్వాలెంట్‌గా మేమైతే కన్సిడర్ చేస్తాము. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. అందుకే నేను చెప్తున్నా. ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇది మీరు చదవాల్సిందండి. ఓకేనా. జేడీ అంటారు దీన్ని. జాబ్ డిస్క్రిప్షన్ మాట. అంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ స్టోర్స్ అండ్ పర్చేస్‌కి జాబ్ డిస్క్రిప్షన్ ఏముంటుంది? మనం జాబ్ ఏం చేయాలి? ఏంటి? అనేది ప్రతీది గూడా మనకిక్కడ చాలా క్లియర్‌గా ఇస్తారు. ఇవన్నీ కూడా ఒకసారి మీరు చదవండి. అండ్ మీకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అదే ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటారన్నమాట. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మీకు రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఓకేనా. ఈ సిలబస్సు ప్రతీది కూడా మనకి చాలా క్లియర్‌గా లాస్ట్‌లో ఇచ్చారు. అట్ దిస్ ఫైనల్ ఆఫ్ దిస్ వీడియో మీకు చాలా క్లియర్‌గా చూపిస్తాను. ఇది పైన మీకు అయితే ఇవ్వడం జరిగింది. 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని, పేపర్ 2 వచ్చేసి జనరల్ అవేర్‌నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. జస్ట్ పాస్ మార్కులొచ్చినా సరిపోతుందన్నమాట. ఓకేనా. బట్ పేపర్ 2 వచ్చేసరికి మీకు మెరిట్ లిస్ట్ తీశారు కాబట్టి కొద్దిగా మీరది బాగా రాయాల్సి ఉంటుంది. అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ కూడా సేమేనండి. జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఇది ఒకసారి మీరు చదవండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రాఫర్ టెస్ట్ అయితే ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే వీళ్ళకి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి జనరల్ అవేర్‌నెస్ అండ్ రీజనింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 వచ్చేసి జనరల్ అవేర్‌నెస్. పేపర్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. పేపర్ 2 జనరల్ అవేర్‌నెస్. పేపర్ 3 వచ్చేసి ఇంగ్లీష్ అండ్ కాంప్రిహెన్సివ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్టయితే మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అన్ని బెనిఫిట్స్ కూడా మీకుంటాయి. డీఏ అని, హెచ్ఆర్ఏ అని చెప్పేసి, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అని, అండ్ హౌస్ రెంట్ అలవెన్సెస్ అని ప్రతీది కూడా మీకుంటుందండి. ఓకేనా. అండ్ అదర్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ షుడ్ కంప్లీట్ విత్ ది ఆన్‌లైన్ అప్లికేషన్. అంటే ఏంటంటే ఇది ఆన్‌లైన్ అప్లికేషనేనండి. ఎటువంటి ఆఫ్‌లైన్ అప్లికేషన్ కూడా మీరేం పంపించాల్సిన అవసరం లేదు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఓకేనా. ప్రొబేషన్ పీరియడ్ తర్వాత మిమ్మల్ని కన్ఫర్మేషన్ అయితే చేస్తారు. ప్రొబేషన్ పీరియడ్ మీన్స్ ఇట్స్ నథింగ్ బట్ ట్రైనింగ్ పీరియడ్. ఓకేనా. అండ్ ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే మీకు ఏజ్ లిమిట్ చెప్పాను కదా! జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి 27. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ఎస్సీ, క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ అండ్ 10 ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటుంది. నో ఏజ్ రిలాక్సేషన్ ఈస్ అలౌడ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ అప్లయింగ్ అగైన్స్ట్ అన్‌రిజర్వ్డ్ పోస్ట్. ఏదైతే ఓపెన్ కేటగిరీకి ఇచ్చారో ఆ పోస్ట్‌లకి మీరు అప్లై చేసుకున్నట్టయితే రిజర్వేషన్ అనేది వర్తించదు. ఏదైతే మీ కేటగిరీలో రిజర్వేషన్ ఉందో అది మాత్రమే వర్తిస్తుందని ఇచ్చారన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే హౌ టు అప్లై. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మాట. మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి మీరు పెడతారు. అందులో మీరు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారన్నమాట. ఏది ఫస్ట్ నేను జనరల్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను జనరల్‌కి ఇస్తాను. సెకండ్ వచ్చేసి స్టోర్స్ అండ్ పర్చేస్‌కి ఇస్తాను. థర్డ్ వచ్చేసి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌కి ఇస్తాను. ఓకే. అది మీ ఆలోచన బట్టి ఉండాలి. ఓకేనా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రకారంగానే చెప్పా. ఓకేనా. మీ ప్రిఫరెన్స్ అనేది మీకుంటుంది. ఇండివిడ్యువల్ ప్రిఫరెన్స్ అనేది మీరు ఇచ్చుకోండి. ఓకేనా. 3 పోస్ట్‌లో ఏది ఫస్ట్ ఇచ్చుకోవాలి, సెకండ్ ఇచ్చుకోవాలి, థర్డ్ ఇచ్చుకోవాలి. ఓకేనా. ఈ ప్రిఫరెన్సెస్ అనేవి మీరు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలాగే
జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే 2 పోస్ట్‌లకి అప్లై చేసుకోవచ్చు. బట్ సెపరేట్ అప్లికేషన్ ఫీస్ కూడా పే చేయాల్సి ఉంటుందన్నమాట రెండిట్లికి కూడా. అండ్ నెక్స్ట్ దీనికి అప్లికేషన్ ఫీస్ వచ్చేసి రూ. 500 ప్లస్ జీఎస్టీ. అంటే టోటల్‌గా రూ. 590 అనేది అప్లికేషన్ ఫీస్ జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అండ్ ఎస్‌బీఐ బ్యాంక్ కలెక్ట్ ద్వారా మీరైతే అప్లికేషన్ ఫీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం అండ్ ఉమెన్ క్యాండిడేట్, సీఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఎవరికీ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. వీళ్ళెవరూ కూడా అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ పే చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ చాలా క్లియర్‌గా మనకి బాక్స్ వైస్‌గా ఇచ్చారన్నమాట. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్ అని, ఓబీసీ వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్ అని, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అని చెప్పి ఇచ్చారు. మినిమమ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ చూడండి మనకి సిలబస్ ప్యాటర్న్ అండ్ రిటన్ ఎగ్జామ్ అనేది చాలా క్లియర్‌గా ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 12th స్టాండర్డ్ బేస్‌లో ఉంటుంది. అంటే ఎస్ఎస్‌సి, సీజీఎల్‌కి మీరు ఎలా ప్రిపేర్ అవుతారో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది పేపర్ అనేది. టోటల్‌గా 200 క్వెషన్స్ ఉంటాయి. 2 అవర్స్ 30 మినిట్స్ టైమ్ అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి 90 మినిట్స్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుందన్నమాట. 100 క్వెషన్స్ 200 మార్క్స్. ఈచ్ క్వెషన్ క్యారీ 2 మార్క్స్. దీనికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమి ఉండదు. పేపర్ 2 వచ్చేసి 1 అవర్ అయితే టైమ్ అయితే ఉంటుంది. జనరల్ ఏమన్నా జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. 50 క్వెషన్స్ వస్తాయి. 150 మార్క్స్, 150 మార్క్స్. అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్ అండి. బట్ ఇక్కడ దీనికొచ్చేసి 1 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా స్కిల్ టెస్ట్ నార్మ్స్ మాట. ఓకేనా? ఇవన్నీ ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ కూడా సేమ్ ఉంటుంది మనకు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో ఉంటది. మీ సూటబుల్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఎస్ఎస్‌సి, సీజీఎల్ మోడల్‌లో ఉంటది. బట్ దీనికొచ్చేసి 200 క్వెషన్స్ 2 అవర్స్ టైమ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? అది 2 అవర్స్ 30 మినిట్స్. బట్ ఇది 2 అవర్స్ టైమ్ అయితే ఉంటుంది. ఇందులో మనకి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంటుందన్నమాట. ఓకేనా? పార్ట్ 1 వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 క్వెషన్స్ వస్తాయి. 50 మార్క్స్. అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వెషన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్సివ్ నుంచి 100 క్వెషన్స్ 100 మార్క్స్ అండి. ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్. ఈచ్ రాంగ్ ఆన్సర్ కూడా 0.25 అనేది మనకేంటంటే కట్ చేయడం జరుగుతుంది. రాంగ్ ఆన్సర్‌కి. అంటే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫర్ స్టెనోగ్రాఫర్ కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మీరొకసారి చదవండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్నడగండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అనేవి అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి ఉంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇవన్నీ ఒకసారి చదువుకోండి. ఓకేనా? వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇవ్వమంటారు రిజిస్ట్రేషన్‌కి. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలన్నా దాంతోనే కమ్యూనికేట్ చేస్తారు. ఇక్కడ టిక్ బాక్స్ ఉంటుంది. టిక్ చేసుకోండి. టిక్ బాక్స్ టిక్ చేయగానే మీకు ఇలా వస్తుందన్నమాట. లాగిన్ అండ్ రిజిస్టర్ అని చెప్పేసి ఉంటుంది. అందరూ కూడా రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుందన్నమాట. ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడీ. ఓకే. మీ ఈమెయిల్ ఐడీ అండ్ ఆల్టర్‌నేటివ్ ఈమెయిల్ ఐడీ ఉంచుకోండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీ మెయిల్ అయితే ఒకటొస్తుందన్నమాట. దీనికి ఒక మెయిల్ అయితే పంపిస్తారు కన్ఫర్మేషన్ మెయిల్ ఐడీ. అది మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మీకేంటంటే ఏదైతే మీ మెయిల్ ఐడీ ఇచ్చారో సేమ్ ఆ మెయిల్ ఐడీ ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, ఇక్కడ క్యాప్చర్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ లాగిన్ అయితే అవుతుంది. తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీ ఫోటో అన్నీ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మనకి అప్లికేషన్ ప్రాసెస్. ఓకేనా? ఇది మనకి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇదే మాట. ఇందులో మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగొచ్చు. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.